ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవం. గురుగారు, వివాహానికి ముందు వధూవరులకి ఈ వివాహ పొంతన చూపిస్తూ ఉంటారు, జాతకాలు అవన్నీ చూపిస్తూ ఉంటారు. అది అంత బలంగా ఉంటే వైవాహిక జీవితం అంత స్ట్రాంగ్గా ఉంటుందని నమ్ముతూ ఉంటారు. వృషభ రాశి వాళ్ళకి సంబంధించి వివాహ పొంతన ఏ రాశుల వాళ్ళతో అద్భుతంగా ఉంటుంది, ఎవరికి చాలా దూరంగా ఉండాలంటారు మీరు? ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి మనము చూసుకున్నట్టయితే ఇది స్థిర రాశి. చర స్థిర ద్విస్వభావము, గురుపాలిత శనిపాలిత గ్రహాలు మనకు తత్వాలు అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వాలకు సంబంధించినటువంటి రాశులతో కూడి ఉంటుంది. ఏదో వివాహము చేస్తున్నాము అని సరికాదు, తప్పకుండా ఇద్దరి యొక్క వ్యక్తిగత చార్ట్స్ను చెక్ చేసుకోవాలి. మరి అమ్మాయి గురుపాలిత, అబ్బాయి శనిపాలిత అయితే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. లగ్నాలు కూడా మనకు వృషభానికి సంబంధించి శుక్రుడు అధిపతి. మరి అలాంటి ఈ శుక్రుడు కాస్త లైక్ మనకు ఈ యొక్క గురువు ఇంట్లో ఉన్న, అంటే గురువు ధనస్సు కావచ్చును, లేదా మనకు మేషము లగ్నము కావచ్చును. అదేవిధంగా కొంత చూసుకున్నట్టయితే మళ్ళీ ఇదే తులా లగ్నమే కావచ్చును. వృషభ లగ్నం వారికి తులా లగ్నము అయినా కొంత ఇబ్బందే, ధనస్సు లగ్నమైనా ఇబ్బందే, మేష లగ్నమైనా ఇబ్బంది. ఇది బాగా గమనించుకోండి. ఇది రెడ్ సింబల్. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి మాత్రము వివాహ యోగము ఏర్పడబోతున్నది 2026లో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది ఖచ్చితంగా కూడా. మనకి ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి కృతికా నక్షత్రం 1వ పాదము, చక్కగా శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి రోహిణి నక్షత్రము, అదేవిధంగా మృగశిర నక్షత్రాలు మనం ఇందులో చెప్పబడుతున్నాయి. మరి మృగశిర నక్షత్రం వారు అప్పులు అనేటువంటిది చేయకూడదు. మృగశిర నక్షత్రం వారికి కనుక వారి జన్మ చార్ట్లో కుజుడు కనుక కర్కాటకంలో ఉన్నట్టయితే వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రమాదాలు, వారి జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలు అంతా ఇంత కాదు. నాకు దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి, అతను 2వ తారీఖు రోజు జన్మించినటువంటి వ్యక్తి, వారి యొక్క భార్య 5వ తారీఖు జన్మించినటువంటి వ్యక్తి. మరి నెంబర్ 5, నెంబర్ 2 పెద్ద డేంజర్. ఇది రెండు లారీలు పెద్దగా ఆపోజిట్లో పోయి గుద్దుకున్నట్టే. ఎట్లా ఉంటుందంటే ఒక పెద్ద లారీ రైల్వే ట్రాక్ మీద ఉన్నట్టుగా ఇటు కూడా గేట్ క్లోజ్ అయిపోయింది. ఎట్టి కోశాన కూడా ఆ రైలు వచ్చి ఈ యొక్క వాహనాన్ని ఢీకొట్టే పరిస్థితులే. ఇలాంటి పరిస్థితులు అనునిత్యము ఉంటుంది. కానీ వీరి భార్య తరపు బంధువుల నుండి వీరికి సహాయం ఉంటుంది. భావోద్వేగాలు అధికంగా ఉండేటువంటి అబ్బాయికి, మరి అబ్బాయి వాళ్ళ భార్య అయినటువంటి ఆమె నుండి అధికంగా కూడా ధన సహాయము కానీ ఎలాంటి సహాయమైనా ఉండే పరిస్థితి మాత్రం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి వివాహ పొంతనలో భాగంగా ఒకే మాట చెప్పదలుచుకున్నాను. వ్యక్తిగత జాతకంలో 7వ భావంలో 7వ భావంలో కనుక ఎవరిదైతే లగ్నము, ఉదాహరణకు సింహ లగ్నము కానీ, అదేవిధంగా కర్కాటక లగ్నం కానీ, అదేవిధంగా మనకు మేష లగ్నం కానీ, వృశ్చిక లగ్నం కానీ, అదేవిధంగా ధనస్సు లగ్నం కానీ, మీన లగ్నం కానీ ఉన్నట్టయితే, ఒకవేళ ఈ కేతువు కనుక లగ్నాతు ఉన్నా బాగా గమనించుకోండి, ఉండి కనుక మీకు 7వ స్థానములో, అంటే మీకు 7వ స్థానములో శనేశ్వరుడు కానీ, శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహువు కానీ ఉన్న ఎడల మీకు వివాహాలు చేసుకునేటువంటి సమయంలో వ్యక్తిగత చార్ట్ను తప్పకుండా చెక్ చేసుకోవాల్సిందే. 7వ స్థానంలో ఉండేటువంటి అధిపతుల దృష్ట్యా కొంత వివాహంలో ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మీ వివాహానికి సంబంధించినటువంటి బాండింగ్ సరిగ్గా ఉండదు. అదేవిధంగా కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ఒకవేళ సూర్య అంటే
మనకు సింహ లగ్నము ఏర్పడి మకర లగ్నము కానీ ధనస్సు లగ్నము కానీ ఉన్న ఎడల ఇక వీరి పరిస్థితి దూరపు కొండలు నునుపులాగా ఉంటుంది. దగ్గరగా దూరం ఉంటేనేమో దగ్గర ఉండాలనిపిస్తుంది, దగ్గర ఉంటే ఒక్క నిమిషం కూడా పడదు. వీరికి అనుక్షణము గొడవలే జరుగుతాయి. జస్ట్ ఏదైనా చిన్న విషయాన్ని కూడా అరిచేసుకుంటారు, గోల పెట్టేసుకుంటారు. సో ఇలాంటిది ఏదైనా ఎలాంటి విషయాలకైనా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మరి రాశులకు సంబంధించి ఇక్కడ ఇది స్థిరము అంటే లేజినెస్ ఎక్కువగా ఉండేటువంటి రాశులు ఇవి. స్లో లేజినెస్ ఎక్కువగా ఉండేటువంటి వారికి మరి చురుకుదనంతో ఉండేటువంటి వారిని వివాహం చేసినా కష్టమే. ఊరికే దెప్పి పొడుస్తూ ఉంటారు. ఏంది నువ్వు ఎప్పుడు ఇంతేనా, నిద్రమోకంతోనే ఉంటావా, లేకుంటే ఏంటిది అట్లేంది ఇట్లేంది అన్నట్టుగా ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి వీళ్ళే ఇంకా స్లోగా ఉండే వాళ్ళతో అయినా కూడా ఇబ్బందే. కనుక ఇక్కడ ముఖ్యంగా ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒక వివాహము మరి జరిగింది, మరి ఎలాంటి ఇబ్బందులు అవుతున్నాయి, ఇబ్బంది లేకుండా ఉన్నారా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో డైవర్స్ తీసుకునేవారు ఉన్నారు, ఏదో మనసు చంపుకొని బతికేవారు ఉన్నారు. నెంబర్ ఆఫ్ కాల్స్ ఏదో పేరుకు మాత్రమే కలిసి ఉన్నాం, 4 గోడల మధ్య మాత్రం మేము కలిసి లేము అని నిర్మోహమాటంగా చెప్పేటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మా చెల్లెమ్మలు, మా అక్కమ్మలు, మా సొంత తల్లులుగా భావన చేసుకొని చెప్తున్నాను. ఎలాంటి ఇబ్బందులైనా ఇలాంటి కష్టాలున్నా కూడా తప్పకుండా మనకు ఎన్నెన్నో కూడా రెమెడీస్ ఉన్నాయి. చాలా అద్భుతమైన రెమెడీలు ఉన్నాయి. నేనున్నాను అనేటువంటి విషయాన్ని 1కి 100 సార్లు నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను వాస్తవానికి కూడా అసలు నిజంగా ఒకానొక సందర్భంలో నా గుళ్ళలో నీళ్ళు తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వీరి మర్యాద, వీరి మాటా తీరు, వీరి పరిస్థితి అసలు చాలా అమోఘం. ఎందుకంటే వీరు కలవడము, మాట్లాడడం ఎంతో ఆప్యాయంగా, ఎంతో ప్రేమగా, వారి ఇంట్లో మనిషిలాగానే నన్ను ట్రీట్ చేస్తూ, నేను కూడా చెప్తున్నా అమ్మ ఎలాంటి సమస్య ఉంది. ఎందుకంటే నేను పిన్ టు పిన్ చూస్తా జాతకం. ఏదో కేర్లెస్గా కానీ, ఏదో ఒక ఈగో ఫీలింగ్తో కానీ, లేదా ఏదో ఒక మరొక విషయంగానో నాకు అనవసరం. వారు అడుగుతారు గురువుగారు జాతకం ఎంతసేపు చెప్తారు, 5-10 నిమిషాల్లో అంతే టైం లిమిట్ ఉంటుందా అని కూడా అడుగుతారు కొంతమంది. నేను 50 నిమిషాలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి, 48 నిమిషాలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని 3 నిమిషాలు మాట్లాడి అంటే సమస్య అంతే ఉన్నది. వారు అంతవరకే అనుకుంటారు, మనం ఏం చేస్తాం. కనుక మొన్న ఒకరు డైరెక్ట్ కాల్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. కోర్టు రిలేటెడ్ ఒకటి ఉంది వారికి వచ్చేది. సో ఎట్లా ఉంది గురువుగారు అనే విధంగా తీసుకుంటే చాలా అంటే చాలా ఫేవరబుల్గా ఉంది, విజయం మీదే 100% అని చెప్పిన. సో అంటే ఇట్లా ఉంటవి. జాతకము అంటే ఒక మనిషిని మనం స్టడీ చేయడము. జాతకం అంటే ఒక మనిషిని స్టడీ చేయడం అనేది గమనించుకోండి. తొందరపడే వివాహాలు దయచేసి వద్దు. నా పాయింట్ ఒక్కటి ఆలోచించుకోండి. ఎదురు చూసి నా కూతురుకు వివాహాలు వస్తలేవు అయ్యో అని మీ కూతురే మీకు భారంగా అయితే మేమేం చేస్తాం. మంచి వారి వద్దకు వెళ్ళండి. బయట సమాజంలో చాలా చీటింగ్ జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పినా ఎవరు నమ్మరు. కనుక వ్యక్తిగతంగా మీ మనసుకు ఎవరు నచ్చుతారో వారితో మాట్లాడిన ₹1 ఖర్చు అయితే అయింది, దాని సంగతి తర్వాత విన్నారా. కనుక మీరు అది అర్థం చేసుకొని వ్యక్తిగత రిలేటెడ్ ఏదైతే ఉన్నారో మీరు వివాహం చేసుకుంటాము అని అనుకుంటే 2026లో వృషభ రాశి వారికి అద్భుతంగా ఉన్నది. గోచార పరంగా గురుగారు వీళ్ళకి ఎవరితో బాగా స్ట్రాంగ్, ఎవరికి దూరంగా ఉండాలంటారు? అదే వీరు ఎవరైతే మనకు వృషభ రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా మకర లగ్నము, కుంభ లగ్నాలు, అదేవిధంగా మనకు కన్యా లగ్నం బాగుంటుంది.
అదేవిధంగా రాహువు కనుక వీరికి జన్మజాతకంలో ఉచ్చలో ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఎస్పెషల్లీ కుంభ లగ్నం వారిని చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. కుంభలగ్నం ఎట్టి కోశాన కూడా ఒకటే చెప్తున్నాను, వృషభ రాశి వారు మేషము, సింహము తర్వాత ధనస్సు, వీటి జోలికి వెళ్ళకండి ఎక్కువ. వీరిని వివాహాలు చేసుకోకుండా ఉంటేనే మంచిది. కుంభము సూపరు, మకరం సూపర్. మళ్ళీ మకరంలో కొంత పర్వాలేదు. ఇక ఈ కన్యాను అదేవిధంగా మిథునము ఎక్సలెంట్ కనుక వీళ్ళను చూస్ చేసుకోండి. ఇక కర్కాటకం అయితే మాత్రము మిమ్మల్ని మొత్తం ఎట్లా అంటే సముద్రం అలలు లాగా ఉంటుంది మీ జీవితం. ఎందుకంటే మీపై వారి పెత్తనం ఉంటుంది అధికంగా. వృషభ రాశి అబ్బాయి, కుంపదీసి కర్కాటక రాశి అమ్మాయి అనుకుందాం. ఆ అమ్మాయికి సంబంధించిందే ఈ వృషభ రాశి వారు వినాలి, లేదంటే మొట్టికాయేస్తుంది అంతే. సో ఏది ఏమైనప్పటికీ కూడా వీరు తప్పకుండా గణపతి ఆరాధన చేయడం ద్వారా అద్భుతమైనటువంటి మంచి ఒక భర్త లేదా భార్య లభించే పరిస్థితి ఉంటుంది. వీరికి ఏ దిక్కు నుండి సంబంధం వస్తుందో చెప్పచ్చు. వీరి వ్యక్తిగత చాట్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో కూడా ఎంత హైట్తో ఉండేటువంటి మనిషి వస్తాడు, తెలుపు రంగులో ఉంటాడా, ఎరుపు రంగులో ఉంటాడా, మనకు కెమెరామెన్లాగా ఎవరు వస్తారు అనేది కూడా చేసుకుంటే కలిసి ఉంటారా విడిపోతారా. ఖచ్చితంగా 100%. చాలా మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.